మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి ఎల్లమ్మ బండలో నిన్న జరిగిన హత్య కేసును పోలీసులు 24 గంటలు ఛేదించారు. ముషీరాబాద్కు చెందిన మహమ్మద్ అనే రౌడీ షీటర్ను 4 దుండగులు కత్తులతో నరికి చంపారు. 4 నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి వెల్లడించారు. బాలానగర్ డివిజనల్ ఏసీపీ పి నరేష్ రెడ్డి పర్యవేక్షణలో మరియు జగద్గిరిగుట్ట ఎస్హెచ్ఓ నరసింహ, డిఐకే నర్సింహ, బాలనగర ఎస్ఓటీ సిఐ, ఎస్ఓటీ పోలీసులు, జగద్గిరిగుట్ట పోలీసులు పాల్గొన్నారు. अरे వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి కూడా కొంతకాలం ఇల్లీగల్ స్క్రాప్ బిజినెస్, పీడిఎస్ రైస్ బిజినెస్ లో వీళ్ళిద్దరు ఒక ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. ఆ సందర్భంగా వీళ్ళకు కొంచెం బిజినెస్ ట్రాన్సాక్షన్స్ లో ఒక 11 lakhs రూపీస్ ఎవరైతే ఈ ఫాజిల్ కు ఈ మహబూబ్ ఇవ్వాల్సిన అవసరం ఉండే, దాని మీద ఆయన చాలా లాస్ట్ 2-3 years నుంచి రెగ్యులర్ గా నా 11 lakhs ఇవ్వమని చెప్పినప్పుడల్లా కూడా అతను బెదిరి ఇవ్వడం, నేను ఇవ్వకపోవడం, దాన్ని వాయిదా వేయడం, ఆ విధంగా అతన్ని తిట్టడం జరుగుతుందని చెప్పేసి అది మనసులో పెట్టుకొని ఈ ఫాజిల్ ఏం చేసినట్టే ఎట్లాగూ నాకు డబ్బులు ఇస్తలేదు, నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, వీళ్ళని చంపాలని ముందే ప్లాన్ చేసుకొని వాళ్ళ అన్న కొడుకు ఎవరైతే జహంగీర్ ఉంటాడో ఆ జహంగీర్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఆ జహంగీర్ వాళ్ళ మిత్రులైన కరీం అంటే అమీర్, వీళ్ళిద్దరికి కూడా ఇట్లా మనం ఒక నేషేది ఉంది, మనం మీరు కూడా కోఆపరేట్ చేయాలంటే వాళ్ళు కూడా వచ్చారు. అందులో భాగంగానే వాళ్ళు ప్లాన్డ్గా నిన్న మహమ్మద్ను వాళ్ళు ఫోన్ చేసి పిలిపించడం జరిగింది. ఫస్ట్ పిలిపించిన తర్వాత ఎల్లమ్మ బండ దగ్గర ఉన్న ఒక ఈద్గా దగ్గర కాసేపు ఈ డబ్బుల గురించి ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆ మహమ్మద్ వచ్చినప్పుడు అతనితో పాటు ఇంకొక 2 వ్యక్తులు కూడా వచ్చారు అతనితో పాటు. వాళ్ళ ముగ్గురు వీళ్ళు 4 ఉండే. అక్కడ కొంచెం ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత ఛాయ్ తాగుదామని చెప్పేసి వాళ్ళు ఆ గుడ్విల్ హోటల్ ముందుకు వచ్చి ఛాయ్ తాగుతున్న క్రమంలో అనుకున్న ప్లాన్ ప్రకారంగా ఫస్ట్ జహాంగీర్ తనతో తెచ్చుకున్న కత్తితోటి ఫస్ట్ ఈ మహమ్మద్ను తల మీద కొట్టడంతో మహమ్మద్ కింద పడిపోయాడు. కింద పడిపోయాక మిగతా ఈ ఫాజిల్ అండ్ తర్వాత కరీం కూడా వాళ్ళ మీద నైఫ్స్ తోటి అటాక్ చేయడం జరిగింది. ఆ క్రమంలో ఆ మహమ్మద్తో వచ్చిన ఇద్దరు కూడా అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఆ తర్వాత అతని మీద కసితీర కొట్టేసి అతను చనిపోయిందని కన్ఫర్మ్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళి పారిపోవడం జరిగింది. ఈ రోజు వాళ్ళతోటి అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళతో పాటు ఒక ఆటోను, ఈ క్రైమ్ లో యూజ్ చేసిన ఒక 3 weapons నైఫ్స్, అదేవిధంగా 4 సెల్ ఫోన్లు కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇంత తొందరగా దీనిలో పట్టుకోవడంలో మాకు బాగా కోఆపరేట్ చేసిన ఎస్ఓటీ టీంను, అదేవిధంగా లోకల్ పోలీస్ కోఆర్డినేషన్ ఉన్న దాని మీద మా డీసీపీ గారు, మా సిపి గారు వాళ్ళందరినీ కూడా అభినందించడం జరిగింది.